కీర్తి తన పుట్టింటికి వెళ్లాలనే మురళి నిర్ణయం విని ఆమె గుండె దడదడలాడింది. అత్తయ్య శాంతి మాత్రం ముఖం నల్లగా పెట్టింది. కొంత సమయం గడిచింది. ఏంటిరా మురళి, ఇంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళాలన్నావు? ఇక్కడే పనులు చాలా ఉన్నాయి. కీర్తి వెళ్తే ఇంటి పనులు ఎవరు చేస్తారు? శాంతి గట్టి స్వరంతో అడిగింది. అమ్మా, కీర్తి చాలా రోజులుగా తన అమ్మా నాన్నల్ని చూడలేదు. కొన్ని రోజులు వెళ్ళి రావడానికి ఏమీ ఇబ్బంది లేదు. నేను డ్రాప్ చేసి వస్తాను. మురళి నిర్ణయం తీసుకున్న స్వరంతో చెప్పాడు. కీర్తి ఈ సంభాషణను లోపలి గది నుండి వింటూ నిలబడి ఉంది. అనసూయ మాటలు ఆమె మనసులో మార్పు తెచ్చాయి. ఆమె గతంలో ఉండేదానికంటే కొంచెం ధైర్యంగా మాట్లాడాలని నిర్ణయించుకుంది. కాసేపటికి ఆమె బయటికి వచ్చి, అత్తయ్య, నేను 2 రోజులు మాత్రమే వెళ్ళి వస్తాను. మీరు చెప్పిన పనులన్నీ వెళ్లే ముందు పూర్తి చేసి వెళతాను. తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా మరేవైనా పనులు ఉంటే చేస్తాను అని దృఢంగా చెప్పింది. శాంతికి ఈ ప్రతిస్పందన అనుకోనిది. కీర్తి ఇంత స్పష్టంగా మాట్లాడడం, ముఖ్యంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకు చిన్న ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఏమీ మాట్లాడకుండా అసహాయంగా మురళి వైపు చూసింది. చూసావా అమ్మా, కీర్తి కూడా అంగీకరించింది. నేను ఇప్పుడే బుకింగ్ చేస్తాను. రేపు ఉదయం బస్సులో వెళ్ళిపోతాం, మురళి చెప్పాడు. మరుసటి రోజు కీర్తి తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు శాంతి లోపలికి వచ్చి, వెళ్లే ముందు ఈ బట్టలు, అంట్లు అన్నీ శుభ్రం చేసి వెళ్ళు. నీకు బస్ క్యాచ్ చేయడానికి ఇంకా సమయం ఉంటుంది. శాంతి ఒక కుప్ప బట్టలు విసిరింది. గతంలోలాగా ఉంటే కీర్తి నిరుత్సాహపడి ఉండేది. కానీ ఇప్పుడు ఆమె చిరునవ్వు నవ్వింది. సరే అత్తయ్య, కానీ మురళి అన్నాడు మనం ఇంకా అరగంటలో బయలుదేరాలి అని. ఈ బట్టలు ఉతకడానికి అంత సమయం పట్టొచ్చు. నేను తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా ఉతుకుతాను. మీరు చెప్పినట్లు ఇంట్లో ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా అని కాస్త వెటకారంగానే చెప్పింది కీర్తి. శాంతి మాట్లాడలేకపోయింది. కీర్తి మాటల్లో తనకు ధైర్యం కనిపించింది. కానీ లోపల ఒక దృఢత్వం కూడా ఉంది. ఆమె ఏమీ చెప్పకుండా అక్కడి నుండి నడిచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన ప్రయాణం కీర్తికి ఒక శ్వాస వంటిది. పట్టణ జీవితం, తన తల్లిదండ్రుల ప్రేమ, పాత స్నేహితులను చూడటం, ఇవన్నీ ఆమెలో కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి నింపాయి. ఆమె తల్లిదండ్రులు ఆమె ముఖం మీద ఉన్న విచారాన్ని గమనించి ఆదరంగా ఆదుకున్నారు. అమ్మా, నాన్న అంటూ వాళ్ళను కౌగిలించుకుంది. కీర్తి, నీకు ఏమైనా సమస్య ఉంటే మాతో పంచుకో. మేము ఎప్పుడూ నీకోసమే ఉన్నాం. ఆమె తండ్రి రఘురాం అన్నాడు. అలాగేమీ లేదులేండి, మనల్ని చూసిన ఆనందంతో అలా ఉంది. అంతే కదా కీర్తి అంటూ లోపలికి పిలుచుకు వచ్చింది కావేరి. అలా కొంత సమయం గడిచింది. రాత్రి కీర్తి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుండగా అమ్మ కావేరి అక్కడికి వచ్చింది. అమ్మా కీర్తి, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? కీర్తి తన జీవితంలో జరుగుతున్న దాని గురించి, అత్తింట్లో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరంగా చెప్పింది. ఆమె తల్లి సర్ది చెప్తూ, కోపంగా ఉండకు కీర్తి, కొత్త జీవితంలో అలాంటి సమస్యలు వస్తాయి. మొదట్లో నేను పెళ్ళైన రోజుల్లో కూడా నాకు ఇలాగే ఉండేది. కానీ నువ్వు మాత్రం మౌనంగా భరించకూడదు. నీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పు అని కావేరి తన కూతురికి హితబోధ చేసింది. అలా రోజులు గడిచి కీర్తి వచ్చి 2 రోజులు పూర్తయ్యాయి. తిరిగి వచ్చిన తరువాత కీర్తిలో కనిపించే మార్పును శాంతి గమనించింది. ఆమె ఇప్పుడు ఇంటి పనులను ఎక్కువ ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ అనవసరంగా ఎవరి మాటకు వాదించేది కాదు. ఒకరోజు శాంతి మళ్ళీ ఆమెను విమర్శించడం మొదలుపెట్టింది. ఏంటమ్మా కీర్తి, ఈ వంట ఎందుకు ఇలా చేశావు? నేను నేర్పినట్టు లేదు. కీర్తి ఇంతవరకు భయంతో మాట్లాడకుండా ఉండేది. ఇప్పుడు చిరునవ్వు నవ్వింది. అత్తయ్య, నేను మా అమ్మ నేర్పినట్టు చేశాను.
మీరు రుచి చూడండి, బాగా ఉంది. కొత్త వంటకాలు నేర్చుకోవడం మంచిది కదా. మురళి కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగానే అమ్మా, చాలా బాగుంది. కీర్తి చేసిన ఈ వంట రుచి చూడు. శాంతి మాట్లాడలేకపోయింది. ఆమె కొడుకు కూడా ఇప్పుడు కీర్తి వైపు ఉన్నాడు. క్రమంగా కీర్తి తన పద్ధతుల్లో మార్పు తెచ్చుకుంది. ఆమె పనులు చేస్తూనే ఉంది, కానీ ఇప్పుడు ఆమెకు నచ్చిన పద్ధతిలో చేస్తుంది. ఆమె గ్రామంలోని యువతీ యువకులతో మాట్లాడటం ప్రారంభించింది. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె చదువుకున్న దాని ఫలితంగా గ్రామంలోని చిన్న పిల్లలకు ఉచితంగా పాఠాలు నేర్పడం ప్రారంభించింది. దీనివల్ల గ్రామస్తుల్లో కీర్తి పట్ల గౌరవం పెరిగింది. ఇది శాంతికి బాగా అర్థమయ్యేది కాదు. ఆమెకు తన అధికారంపై కీర్తి సవాలు చేస్తున్నట్లు అనిపించింది. ఒకరోజు మురళి ఊరి నుంచి బయటికి వెళ్ళాడు. ఆ రోజు శాంతి పూర్తిగా విరుచుకుపడింది. ఈ రోజు నీవు బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి కీర్తి అని కాస్త గట్టిగానే అరిచింది శాంతమ్మ. కీర్తి ధైర్యంగా నిలబడింది. అత్తయ్య, నేను ఇప్పటికే మీకు చెప్పాను, నేను ఆ పిల్లలకు క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇది చాలా ముఖ్యమైనది. నేను మధ్యాహ్నం తిరిగి వచ్చేసిన తర్వాత ఇంటి పనులు చేస్తాను. నేను అనుమతించలేదు అంది శాంతి. అత్తయ్య, కీర్తి నెమ్మదిగా చెప్పింది, దయచేసి నాతో ఇలా మాట్లాడకండి. నేను మీ కోడల్ని, మీ కుటుంబ సభ్యురాల్ని. నాకు కూడా కొన్ని నా ఆసక్తులు, బాధ్యతలు ఉన్నాయి. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మీరు కూడా నన్ను గౌరవించాలని ఆశిస్తున్నాను. అలా సమయం గడిచింది. ఆ సాయంత్రం మురళి తిరిగి వచ్చాడు. శాంతి వెంటనే మొరపెట్టుకుంది. నీ భార్యకి నా మాట వినడం ఇష్టం లేదు. ఆమె ఇప్పుడు బయట పనులు చేస్తుంది. ఇంటి గౌరవం పోతుంది. మురళి కీర్తి వైపు చూశాడు. ఆమె శాంతంగా నిలబడి జవాబు ఇస్తానని ఎదురు చూస్తున్నది. అమ్మా, కీర్తి చేస్తున్నది చాలా మంచి పని. ఆ పిల్లల తల్లిదండ్రులు నన్ను చూస్తే చాలా మెచ్చుకుంటున్నారు. ఇది మన కుటుంబానికి గౌరవం తెస్తుంది. అంతేకాకుండా ఆమె ఇంటి పనులు కూడా సరిగ్గా చేస్తుంది. మనం ఆమెను అర్థం చేసుకోవాలి. శాంతి తన కొడుకు మాటలకు అవాక్కయింది. ఆమెకు అర్థమైంది, విషయాలు మారిపోయాయి. ఆమె పాత పద్ధతులు ఇకపై పని చేయవు. కీర్తి మార్పు తెచ్చుకోవడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం మరియు గ్రామంలో సానుకూలంగా ఉండడం వలన క్రమంగా పరిస్థితులు మారాయి. శాంతి కూడా తన కోడలి గురించి ఉన్న అపోహలు మానుకొని ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. మురళి కూడా తన భార్యలో కనపడుతున్న కొత్త ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నాడు మరియు తన తల్లి భార్య మధ్య సమన్వయం కోసం కృషి చేయడం ప్రారంభించాడు. అనసూయ ఎప్పటికప్పుడు కీర్తిని కలిసి ఆమెకు ధైర్యం చెప్పడం కొనసాగించింది. కీర్తి జీవితం ఇప్పుడు సవాళ్లతో నిండి ఉన్న ఆమె వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఆమెకు తెలుసు, సరైన మనస్తత్వంతో ఆమె తన జీవితాన్ని మెరుగుపరుచుకోగలదు మరియు తన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.